కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. వికారాబాద్ లో నిన్న అధికారులపై జరిగిన దాడితో రేవంత్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. కేసీఆర్ ను నోటికొచ్చినట్టు బూతులు తిట్టి సీఎం టైం పాస్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అన్నా మమ్మల్ని ఏదో 20 ఏళ్ళు ముంచిపోవడానికి వచ్చినట్టు కనబడుతుంది ఇది అని. చరిత్రలో ఏ పరిపాలకుడు రానంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. బహుశా కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకోవడం సాధ్యం కాదు, అంతకంటే మంచి పనులు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ రకంగా నన్ను తెచ్చుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. చరిత్రలో ఏదైనా రికార్డే కదా, రాముడిదైన రికార్డే, రావణాసురుడిదైన రికార్డే, నరసింహస్వామిదైన రికార్డే, హిరణ్యకశ్యపుదైన రికార్డే కదా. అట్ట కాలేదు కాబట్టి ఇట్లా ఏదామని చెప్పి అనుకుంటున్నట్టున్నాడు. అందుకే ఈ పని చేస్తున్నాడు అని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ప్రశ్నించిన వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నావు కదా. సోషల్ మీడియా మొదలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు మొదలు నాయకుల వరకు ఇవాళ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరొక్కరు గుండెలు వగిల వాస్తవాలు చెప్తున్నారు. ప్రజల ముందుకు పోతే మంత్రుల నియోజకవర్గాల్లో, స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పెట్టండి వాళ్ళ మీద కేసులు చూద్దాం. నువ్వు కాంగ్రెస్ పార్టీని వాడుకున్న తీరును